కోటి గుండకి సీసీ గుండకెళ్ళి 55 కోట్ల బ్రిడ్జ్ శాంక్షన్ చేసినాం. ఒక 40 ఏళ్ల కోరిక బ్రిడ్జ్ శాంక్షన్ చేసినాం. బ్రిడ్జ్ చెక్కాము, రోడ్ ఫౌండేషన్ శ్రీరామ్ వచ్చినాడు. మేము పోయినా చాలా పెద్ద ర్యాలీ తోటి ఎలక్షన్ల కంటే ముందు కంప్లీట్ అయింది. పోయిన ఉద్దాల నాడు ఓపెన్ అయిపోయింది. పూలు చల్లినాం. పనులన్నీ సంవత్సరం నుంచి నడుస్తా ఉన్నాయి. మొన్న ఏం చేస్తారు, సంవత్సరం తర్వాత ఆ బ్రిడ్జ్ తోక ఉంటుంది ఊళ్ళో 10 లక్షల సీసీ రోడ్ వేసి బ్రిడ్జ్ మీద 55 కోట్ల బ్రిడ్జ్ అని పలకబెట్టి నేను నాకు 70 ఏళ్ళ ముసలాయన పని చేసిండు. నేను ఆ పేరు కూడా గుర్తుపట్ల బెలవాంచి పని చేసి అది పలక పెడుతున్నారు. సంవత్సరం క్రితం ఓపెన్ అయింది, ఇవాళ మళ్ళీ పెడుతున్నారు. బాగా ఏ సంబంధం సార్ ఫోన్ చేసి అంటే నేనన్నా అలా పరద గుంజేటప్పుడు శరం ఉందా లేదా అన్న. పరద గుంజేటప్పుడు 10 లక్షలు రాస్తుందో లెక్క. నేను 20 ఏళ్ళు కష్టపడి కేసీఆర్ రేపటి తిరిగి పంచాయతీ రాజు ఉంటే దాన్ని ఆర్ఎండ్బీకి చెక్ చేసి 50 కోట్లు తెచ్చి బ్రిడ్జ్ కంప్లీట్ ఎగ్జామ్ కంప్లీట్ చేసి సంవత్సరం నుంచి బండ్లు నడుస్తున్నాయి. కృష్ణారానికి ఉన్నట్టు బ్రిడ్జ్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా పోయింటారు తీసుకుంటా లోపలికి వెళ్ళి కుర్తి కాదు అని అనే పరద గుంజేటప్పుడు శరం అనిపించాలి కదా. శరం లేదంటే మనమేం చేస్తాం అని చెప్పి అట్లా ఉంటది. అందుకే మనం చేసింది ఇవాళ ఈ తెలంగాణ ఉద్యమం గురించి కూడా కొత్త జనరేషన్ కి పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది.